Hello everyone, welcome to my channel Learn with Lakshmi. Today's topic is data flow diagrams in software engineering. First of all, what is meant by data flow diagram? So this can be represented with the short form as DFD. DFD stands for data flow diagram. So this DFD shows the flow of data between various elements of a system in graphical form. It is also called it as bubble chart. ఫ్లో చార్ట్ లాగా ఉంటుందండి డేటా ఫ్లో డయాగ్రామ్ అనేది. బట్ దీంట్లో అన్ని రకాలుగా ఎలిమెంట్స్ అనే దాన్ని యూజ్ చేసి ఫ్లోని రిప్రజెంట్ చేస్తారు. సో సింబల్స్, 4 types of symbols we are used in this data flow diagram, that is process, external entity, data store, data flow. So these are the representation of those symbols. First of all, circle. Circle shows the process that transforms data inputs into data outputs. ఈ సర్కిల్ అనేది ఏం చేస్తుందంటే డేటా ఇన్పుట్ నుంచి డేటా అవుట్పుట్కి డేటాని ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ డేటా ఫ్లో. డేటా ఫ్లో మీన్స్ యారోస్. యారోస్ షోస్ ది ఫ్లో ఆఫ్ డేటా. నెక్స్ట్ డేటా స్టోర్. డేటా స్టోర్ మీన్స్ ఇట్స్ ఏ half rectangle. So it stores the collection of data elements. Those elements are either single element or a group of elements. Next, external entity. External entity means it is the starting and ending point of the data flow in a data flow diagram. External entities are placed on the edges of a DFD to represent the input and output of information to the entire system or process. సో ఇవి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ అన్నమాట డేటా ఫ్లో డయాగ్రామ్ లో ఎంటిటీస్ అనేది. సో దీంట్లో ఎంటైర్ సిస్టమ్ ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా ఫ్లో డయాగ్రామ్స్. There are 2 types of data flow diagrams. One is the logical data flow diagram and another one is the physical data flow diagram. Logical data flow diagram means, so it is mainly used for the business operates. So the logical data flow diagram mainly focus on the సిస్టమ్ ప్రాసెస్. మెయిన్గా మనం సిస్టమ్ ప్రాసెస్ ఎలా చేస్తున్నాం అనే దాని కోసం ఈ లాజికల్ డిఎఫ్డిని యూజ్ చేస్తారు. ఇట్ ఇలిస్ట్రేట్స్ హౌ డేటా ఫ్లో ఇన్ ది సిస్టమ్, ఎలా ఫ్లో అవుతుంది సిస్టంలో డేటా అనేది. అండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ద బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్. సో దిస్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ హౌ డేటా ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ వన్ ఎంటిటీ టు అనదర్ ఎంటిటీ. డేటా అనేది ఒక ఎంటిటీ నుంచి ఇంకొక ఎంటిటీకి ఎలా మూవ్ అవుతుందని రిప్రజెంట్ చేస్తాము ఈ లాజికల్ డేటా ఫ్లో డయాగ్రామ్ లో. ఇట్ షోస్ హౌ సిస్టమ్ వర్క్స్, నాట్ హౌ ది సిస్టమ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. అంటే సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ అంతా దీంట్లో ఉండదు. దట్స్ వై ఇట్ ఈజ్ ఏ ఇంప్లిమెంటేషన్ ఇండిపెండెంట్. నెక్స్ట్ ఫిజికల్ డేటా ఫ్లో డయాగ్రామ్. ఫిజికల్ డేటా ఫ్లో డయాగ్రామ్ షోస్ ది హౌ డేటా ఫ్లో ఈజ్ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఏ ఇంప్లిమెంటేషన్ డిపెండెంట్. సో ఇన్ ఫిజికల్ డేటా ఫ్లో డయాగ్రామ్ we include additional details such as data store, data transmission, specific technology or system components. So we'll see one example. So this is the logical data flow diagram and it is a physical data flow diagram. In logical data flow diagram, first of all, the sales order is coming and it is shows the data store. So it is this data store is validate sales order 2.1. సేల్స్ ఆర్డర్ ని ఇక్కడ వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడేట్ చేసిన తర్వాత దాన్ని సేల్స్ ఆర్డర్ కి పంపిస్తుంది. సో ఇది సేల్స్ ఆర్డర్ ఫైల్ అన్నమాట. సో ఇది సింపుల్ లాజిక్ డేటా ఫ్లో డయాగ్రామ్. అదే ఫిజికల్ డేటా ఫ్లో డయాగ్రామ్ తీసుకున్నాము అంటే AZ104 ఫామ్, అంటే ఇది ఫైల్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని బిల్ చెక్స్ ఫామ్ 2.1, ఇది కూడా డేటా స్టోరేనండి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే చెక్, ఇక్కడ AZ104 ఫామ్ ని చెక్ చేసింది. చెక్ చేసి దాన్ని మాస్టర్ ఫైల్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. అది లాజికల్ డిఎఫ్డికి ఫిజికల్ డిఎఫ్డికి డిఫరెన్స్. ఇక్కడేమో సేల్స్ ఆర్డర్ లోనే స్టోర్ చేసుకుంటుంది, ఇక్కడేమో ఇదంతా కూడా మాస్టర్ ఫైల్లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ డేటా ఫ్లో డయాగ్రామ్. డేటా ఫ్లో డయాగ్రామ్ లో ఏ టైప్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ అన్ని కూడా ఏంటి అంటే హైరారికల్ గా రిప్రజెంట్ చేస్తారు, లేదంటే మల్టీ లెవెల్ డేటా ఫ్లో డయాగ్రామ్ అనే దాంట్లో కూడా ఈ లెవెల్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 types of levels.
లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 0లో ఏంటి అంటే యాక్చువల్గా కంటెక్స్ట్ డయాగ్రామ్ని క్రియేట్ చేస్తాం. సో కంటెక్స్ట్ డయాగ్రామ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ బేసికల్లీ 0th level is defined for an abstract view showing the system as a single process with its relationship to external entities. ఎక్స్టర్నల్ ఎంటిటీస్ తో రిలేషన్షిప్ ఎలా ఉందని రిప్రజెంట్ చేస్తుంది కంటెక్స్ట్ ఫ్లో డయాగ్రామ్. నెక్స్ట్ లెవెల్ 1 డయాగ్రామ్. ఈ లెవెల్ 1 డయాగ్రామ్ ఏంటి అంటే ఏదైతే మనం ఇక్కడ కంటెక్స్ట్ డయాగ్రామ్ తీసుకున్నామో కంటెక్స్ట్ డయాగ్రామ్ లో ఏంటి అంటే ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ యారోస్ ఎలా వెళ్తున్నాయి, ఎలా వస్తున్నాయి అవన్నీ కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే కంటెక్స్ట్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ 0-1 లెవెల్లో డీకంపోజ్ చేస్తాం అనమాట, సబ్ ప్రాసెస్ లాగా. సో దట్ ఈస్ 1 లెవెల్. అంటే ఇక్కడ డయాగ్రామ్ ని ఇక్కడ సబ్ ప్రాసెసెస్ గా డివైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లెవెల్ 2లో ఏంటి అంటే లెవెల్ 0లో కంటెక్స్ట్ డయాగ్రామ్ తీసుకున్నాము, లెవెల్ 1లో దాన్ని డీకంపోజ్ చేసి సబ్ ప్రాసెస్ గా డివైడ్ చేసాము. ఇప్పుడు లెవెల్ 2లో ఏంటి అంటే ఈ సబ్ ప్రాసెస్ కే మళ్ళీ సబ్ ప్రాసెస్ గా చేస్తాం అనమాట. అంటే లెవెల్ 1 డిఎఫ్డి ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ సబ్ ప్రాసెసెస్ అనమాట. See the representation. లెవెల్ 0లో ఎక్స్టర్నల్ ఎంటిటీస్ మాత్రమే ఉంటుంది. లెవెల్ 1లో ఏంటి అంటే డీకంపోజ్ అయినాయి అన్నమాట. కంటెక్స్ట్ డయాగ్రామ్ ని ఇక్కడ డీకంపోజ్ చేసాము. నెక్స్ట్ లెవెల్ 2లో ఏంటి అంటే ఇక్కడ డీకంపోజ్ చేసిన దాన్ని మళ్ళీ డీకంపోజ్ చేసాం. అంటే ఇక్కడ సబ్ ప్రాసెస్ గా డివైడ్ చేసాము, ఈ ప్రాసెస్ ని మళ్ళీ సబ్ ప్రాసెస్ గా డివైడ్ చేసాము. సో దీనికి లెవెల్ 0కి లెవెల్ 1 ఎక్స్టెన్షన్, లెవెల్ 1కి లెవెల్ 2 ఎక్స్టెన్షన్ అనమాట. నెక్స్ట్ డేటా ఫ్లో డయాగ్రామ్ ని డ్రా చేయాలి అంటే మనం ఏ టైప్ ఆఫ్ రూల్స్ ని ఫాలో అవ్వాలి. సో టూ వేస్ లో మనం ఈ రూల్స్ ని రిప్రజెంట్ చేయొచ్చు. డేటా కెన్ ఫ్లో ఫ్రమ్ అని, డేటా కెనాట్ ఫ్లో ఫ్రమ్ అని. సో ఇక్కడ డేటా ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది అంటే టర్మినేటర్ లేదా ఎక్స్టర్నల్ ఎంటిటీ ఉంది కదా, ఈ ఎంటిటీ నుంచి ప్రాసెస్ కి ఫ్లో అవ్వచ్చు, ప్రాసెస్ నుంచి ఎక్స్టర్నల్ ఎంటిటీకి ఫ్లో అవ్వచ్చు, ప్రాసెస్ టు డేటా స్టోర్ కి ప్రాసెస్ జరుగుతుంది, డేటా స్టోర్ టు ప్రాసెస్ జరుగుతుంది అంటే ఫ్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ టు ప్రాసెస్ కూడా ఫ్లో ఉంటుంది. ఇప్పుడు కెనాట్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది అంటే ఎక్స్టర్నల్ ఎంటిటీ నుంచి ఎక్స్టర్నల్ ఎంటిటీకి ఫ్లో ఉండదు, ఎక్స్టర్నల్ ఎంటిటీ నుంచి డేటా స్టోర్ కి ఫ్లో ఉండదు, డేటా స్టోర్ నుంచి ఎక్స్టర్నల్ ఎంటిటీకి ఫ్లో ఉండదు, డేటా స్టోర్ నుంచి డేటా స్టోర్ కి ఫ్లో ఉండదు. సో ఇవి మెయిన్ రూల్స్. నెక్స్ట్ డిఎఫ్డిని డ్రా చేయాలి అంటే సో ఎలా డ్రా చేయాలి, వాట్ టైప్ ఆఫ్ స్టెప్స్ వీ హ్యావ్ టు యూజ్. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్ ఎంటిటీస్ ఏమున్నాయి ఐడెంటిఫై చేయాలి, ప్రాసెసెస్ ఏమున్నాయని ఐడెంటిఫై చేయాలి, డేటా స్టోర్స్ ఎన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనం స్టాండర్డ్ సింబల్స్ అనేది యూజ్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. లెవెల్ 0 డయాగ్రామ్ ని క్రియేట్ చేసుకొని దాంట్లో నుంచి లెవెల్ 1, లెవెల్ 2 డీకంపోజ్ చేసుకోవాలి. డేటా ఫ్లోస్ ఎలా ఉంది అని ఐడెంటిఫై చేయాలి. నంబర్ ఆఫ్ ప్రాసెసెస్, డేటా స్టోర్స్ ఎన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. రివ్యూ అండ్ వ్యాలిడేషన్ అనేది జరగాలన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డిఎఫ్డి. అండ్ ఈ ఛానల్ నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.